వెల్కమ్ బ్యాక్ టు ద ఫైనల్ పార్ట్ ఆఫ్ దిస్ పోర్ట్ఫోలియో వెబ్సైట్ గైస్. ఇదే మన ఫైనల్ పార్ట్ కాబట్టి నెక్స్ట్ వీడియోలో మనం ఏం స్టార్ట్ చేద్దాం అనేది మీరు కమెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. అలానే నేనైతే గిట్ అండ్ గిట్ హబ్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఒకవేళ అదే స్టార్ట్ చేద్దాం అనుకుంటే మీరు గిట్ అని అయితే కింద కమెంట్ చేయండి. అండ్ ఇప్పుడు మనం దీనిలో యాడ్ చేస్తున్న లాస్ట్ పార్ట్ లో ఉండే ఫైనల్ ఫీచర్స్ గురించి అయితే మాట్లాడదాం. టాప్ లో మనకి నావ్ బార్ ఉంది కదా, దీనిలో కాంపోనెంట్ నేమ్స్ ని కూడా ప్రొవైడ్ చేసాం. సో వీటి మీద క్లిక్ చేసినట్లయితే మనకి స్మూత్ గా ఆ పర్టికులర్ సెక్షన్ కి అయితే తీసుకొని వెళ్తుంది. అండ్ బాటమ్ లో మనం ఇంకో యారోని కూడా ప్రొవైడ్ చేసాం. సో దీని మీద క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ సెక్షన్ కి తీసుకొని వెళ్తుంది. ఇలా మనం లాస్ట్ సెక్షన్ వరకు అయితే యాడ్ చేసాం. అండ్ మన కాంటాక్ట్ సెక్షన్ కి వచ్చిన తర్వాత మనం ఇక్కడ బాటమ్ లో కూడా కాంపోనెంట్ నేమ్స్ అయితే ప్రొవైడ్ చేసాం కదా. సో ఇక్కడ నుంచి మనం ఆ పర్టికులర్ సెక్షన్ కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. అండ్ మళ్ళీ మనం బాటమ్ కి రావాలంటే వాటి మీద క్లిక్ చేసి మనం లాస్ట్ సెక్షన్ కూడా రావచ్చు. అండ్ ఈ పర్టికులర్ సెక్షన్ నుంచి మనం టాప్ హోమ్ సెక్షన్ కి వెళ్ళాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే మనకి హోమ్ సెక్షన్ కి అయితే తీసుకొచ్చేస్తుంది. అండ్ దీంతో పాటు మనం స్మూత్ గా నార్మల్ గా స్క్రోల్ చేస్తూ ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ ని చూద్దాం అనుకుంటే మనకి ఈ కైండ్ ఆఫ్ కూల్ యానిమేషన్ కూడా యాడ్ చేసాం. ఇది మనం ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ కి అయితే యాడ్ చేసాం. లైక్ చూడొచ్చు, మనకి లెఫ్ట్ సైడ్ నుంచి మధ్యలోకి అయితే ఎప్పుడైతే వ్యూ వస్తుందో అప్పుడు మనకి ఈ కైండ్ ఆఫ్ యానిమేషన్ అయితే యాడ్ అవుతుంది. ఇలా మనం లాస్ట్ సెక్షన్ వరకు అయితే యాడ్ చేసాం. అండ్ రెస్పాన్సివ్నెస్ లో కూడా మనం కొన్ని చేంజెస్ అయితే యాడ్ చేసాం. అండ్ ఇక లేట్ చేయకుండా మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షనాలిటీని అలానే ఫీచర్ ని యాడ్ చేసి ఈ వెబ్సైట్ ని అయితే మనం ఈ వీడియోతో ఎండ్ చేద్దాం. అండ్ ఇక లేట్ చేయకుండా డిజైన్ చేయడం కూడా స్టార్ట్ చేద్దాం. స్టార్టింగ్ మనం ఎప్పుడైతే నావ్ బార్ లో ఉండే కాంపోనెంట్స్ నేమ్స్ మీద మనం సింపుల్ గా క్లిక్ చేస్తామో అప్పుడు మనకి ఆ పర్టికులర్ సెక్షన్ దగ్గరికి స్మూత్ గా వెళ్ళేటట్లయితే చేయాలి. దానికోసం ఇప్పుడు మనం విఎస్ కోడ్ ఓపెన్ చేద్దాం. విఎస్ కోడ్ లో కొంచెం మనం టాప్ కి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మనకి టోటల్ గా 2 నావ్ బార్స్ అయితే ఉన్నాయి. ఒకటి డెస్క్టాప్ నావ్ బార్, రెండోది మనకి రెస్పాన్సివ్ నావ్ బార్ అనమాట. అండ్ దీనిలో మనం గమనించినట్లయితే ఎల్ ఎలిమెంట్స్ యూజ్ చేసి దీనిలో మనం ఒక యాంకర్ ఎలిమెంట్ ని కూడా యూజ్ చేసాం. అండ్ యాంకర్ ట్యాగ్ లో మనం హెచ్ఆర్ఎఫ్ ప్లేస్ లో మనం ఇక్కడ సింపుల్ గా హ్యాష్ యూజ్ చేసి అబౌట్ సెక్షన్ ని, ఎక్స్పీరియన్స్ సెక్షన్ ని, ప్రాజెక్ట్ సెక్షన్ ని, అలానే కాంటాక్ట్ సెక్షన్ కూడా ఇక్కడ మనం మెన్షన్ చేసాం. అలానే దీనిలో కూడా చూడొచ్చు. అండ్ ఇప్పుడు మనం సింపుల్ గా టాప్ కి స్క్రోల్ చేసినట్లయితే మనకి ఇలా సెక్షన్ ట్యాగ్స్ అయితే ఉన్నాయి. ఇలా మనకి టోటల్ గా 6 ట్యాగ్స్ అయితే ఉన్నాయి. సో ఈ సెక్షన్ ట్యాగ్ కి మనం సింపుల్ గా ఐడీస్ ని క్రియేట్ చేస్తే ఈ పర్టికులర్ ఫంక్షనాలిటీని అయితే మనం అచీవ్ చేయొచ్చు. దానికోసం ఇప్పుడు మనం సెక్షన్ 1 వదిలేద్దాం. సో మనం అబౌట్ నుంచి స్టార్ట్ చేసాం కాబట్టి ఇక్కడ మనం ఐడి క్రియేట్ చేసి దీన్ని మనం అబౌట్ అనేది చెప్దాం. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ టాప్ కి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మనకి సెక్షన్ 3 కూడా ఉంది. దీనిలో కూడా ఐడిని క్రియేట్ చేసి దీన్ని మనం ఎక్స్పీరియన్స్ అని అయితే చెప్దాం. అలానే ఇప్పుడు మనం మళ్ళీ టాప్ కి స్క్రోల్ చేసి ఇక్కడ మనకి సెక్షన్ 4 కూడా వచ్చింది కదా, దీనికి కూడా ఐడి క్రియేట్ చేసి దీన్ని మనం ప్రాజెక్ట్స్ అని కూడా చెప్దాం. అండ్ మళ్ళీ టాప్ కి స్క్రోల్ చేసినట్లయితే మనకి ఫైనల్ గా అయితే కాంటాక్ట్ సెక్షన్ కూడా వచ్చింది. సో మనం కాంటాక్ట్ క్రియేట్ చేయకుండా మనం సెక్షన్ 6 కి అయితే క్రియేట్ చేద్దాం. సో సింపుల్ గా ఇక్కడ మనం ఐడి క్రియేట్ చేసి దీన్ని మనం ఫుటర్ అని కూడా చెప్దాం. అండ్ ఇప్పుడు మనం టోటల్ గా 4 ఐడీస్ అయితే క్రియేట్ చేసాం. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ నుంచి దీన్ని మినిమైజ్ చేసి వర్క్ అవుతుందో లేదో కూడా చెక్ చేయాలి కాబట్టి అబౌట్ మీద క్లిక్ చేద్దాం. సో మనకి అబౌట్ దగ్గరికి అయితే డైరెక్ట్ గా తీసుకొచ్చేసింది, కానీ మనకి స్మూత్ గా అయితే రావాలి. దాన్ని అచీవ్ చేయాలంటే సింపుల్ గా మనం మళ్ళీ బిఎస్ కోడ్ ఓపెన్ చేద్దాం. లెఫ్ట్ సైడ్ మనకి స్టైల్స్ డాట్ సిఎస్ఎస్ ఉంది కదా, స్టైల్స్ డాట్ సిఎస్ఎస్ లో ఇప్పుడు మనం సింపుల్ గా ఇక్కడ హెచ్టిఎంఎల్ ని టార్గెట్ చేసి హెచ్టిఎంఎల్ లో మనం స్క్రోల్ బిహేవియర్ ని సింపుల్ గా స్మూత్ అని చెప్తే సరిపోద్ది. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ నుంచి దీన్ని మినిమైజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ టాప్ కి వెళ్ళిపోయి అబౌట్ మీద అయితే క్లిక్ చేద్దాం. సో ఇప్పుడు మనకి స్మూత్ గా తీసుకొచ్చింది. అలానే ఎక్స్పీరియన్స్ కూడా ట్రై చేద్దాం. సో ఎక్స్పీరియన్స్ కూడా ప్రాపర్ గానే ఉంది. అలానే ప్రాజెక్ట్స్ కూడా చూద్దాం. సో ప్రాజెక్ట్స్ కూడా బాగుంది. అలానే కాంటాక్ట్ మీద కూడా క్లిక్ చేద్దాం. సో ఇక్కడ మనకి కాంటాక్ట్ యూజ్ చేసాం కదా, కాంటాక్ట్ కి అయితే ఇప్పుడు మనం చేంజ్ చేయాలి. సో ఇప్పుడు మనం టాప్ కి వెళ్ళిపోయి ఇక్కడ మనం కాంటాక్ట్ చెప్పాం కాబట్టి దీనిలో హ్యాష్ మనం ఫుటర్ అని చెప్దాం. అండ్ కింద కూడా ఇక్కడ మనం కాంటాక్ట్ యూజ్ చేసాం కాబట్టి దీన్ని కూడా మనం ఫుటర్ కి అయితే చేంజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు ఒకసారి మళ్ళీ ట్రై చేసి చెక్ చేద్దాం. సో కాంటాక్ట్ క్లిక్ చేస్తే మనకి కాంటాక్ట్ సెక్షన్ కూడా నీట్ గా తీసుకొచ్చింది. అండ్ ఇప్పుడు మనం రెస్పాన్సివ్ లో కూడా ఎలా వర్క్ అవుతుందో చెక్ చేయాలి కాబట్టి దీన్ని మనం ఇన్స్పెక్ట్ చేద్దాం. ఇన్స్పెక్ట్ ఇట్. సో మనకి ఐపాడ్ ప్రోలో అయితే ఓపెన్ అయింది. దీన్ని మనం సింపుల్ గా మొబైల్ డివైస్ కి అయితే చేంజ్ చేద్దాం. సో ఐఫోన్ ఎక్స్ఆర్. అండ్ ఇప్పుడు మనం మెనూ బార్ మీద క్లిక్ చేస్తే మనకి మెనూ బార్ వచ్చింది. సో ఇప్పుడు మనం దీని మీద అయితే క్లిక్ చేద్దాం. సో మనం బయట దీని మీద క్లిక్ చేస్తే మనకి ప్రాపర్ గా వర్క్ అవ్వట్లేదు, కానీ మనం ఈ పర్టికులర్ టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనకి ఆ సెక్షన్ కి అయితే తీసుకొని వెళ్తుంది. కానీ మనకి ఎక్కడ క్లిక్ చేసినా సరే వర్క్ అయ్యేటట్లు ఉండాలి కాబట్టి ఇప్పుడు మనం విఎస్ కోడ్ ఓపెన్ చేద్దాం. విఎస్ కోడ్ లో ఇప్పుడు మనం స్టైల్స్ డాట్ సిఎస్ఎస్ లోకి వెళ్ళిపోయి ఇక్కడ మనకి నావ్ బార్ మెనూ ఉంది కదా, దీంట్లో మనకి మెనూ బార్ ఉంది. అండ్ మెనూ బార్ లో మనం ఎల్ఏ ఎలిమెంట్ అయితే ఉంది. సో ఎల్ఏ ఎలిమెంట్ లో ఉన్న యాంకర్ ట్యాగ్ అయితే మనం ఈ పర్టికులర్ చేంజెస్ అయితే యాడ్ చేద్దాం. అండ్ ఇప్పుడు దీన్ని ఇక్కడ నుంచి మనం మినిమైజ్ చేద్దాం. సో ఇప్పుడు మనం చూసినట్లయితే మనకి మొత్తం ఆక్యుపై చేసుకోవట్లేదు కదా, దీన్ని అడ్జస్ట్ చేయడం కోసం మనం సింపుల్ గా దీనిలో డిస్ప్లేని
బ్లాక్ చెప్తే సరిపోద్ది. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ మినిమైజ్ చేద్దాం. సో ఇప్పుడు మనం చూడొచ్చు ప్రాపర్ గా ఉంది. అండ్ ఇప్పుడు మనం కాంటాక్ట్ మీద క్లిక్ చేద్దాం. సో మనం వైట్ దీని మీద క్లిక్ చేసినా సరే మనకి కాంటాక్ట్ కి అయితే తీసుకెళ్తుంది. అలానే ఎక్స్పీరియన్స్ చెక్ చేద్దాం. ఓకే, అలానే ప్రాజెక్ట్స్ కూడా చెక్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం గమనించినట్లయితే మనం ఎప్పుడైతే ఈ పర్టికులర్ అబౌట్ సెక్షన్ కి అలానే టాప్ లో చూడొచ్చు మనకి ప్యాడింగ్ లేదు. అలానే ప్రాజెక్ట్ సెక్షన్ కి వెళ్ళినప్పుడు అయితే మనకి టాప్ ప్యాడింగ్స్ అయితే లేవు. సో ఈ రెండు సెక్షన్స్ కి మనం టాప్ ప్యాడింగ్ కూడా యాడ్ చేయాలి. దానికోసం ఇప్పుడు మనం విఎస్ కోడ్ ఓపెన్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం సెక్షన్ 2 ని అలానే సెక్షన్ 4 ని కూడా ఓపెన్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం సింపుల్ గా సెక్షన్ 4 లో ప్యాడింగ్ టాప్ ని ఒక 50px చెప్దాం. అండ్ దీన్ని ఇక్కడ నుంచి మనం సింపుల్ గా కాపీ చేసుకుందాం. సో కాపీ ఇట్. అండ్ ఇప్పుడు మనం సెక్షన్ 2 కూడా వెళ్ళి టాప్ దీంట్లో మనం సింపుల్ గా యాడ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ మినిమైజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం టాప్ కి వెళ్ళిపోయి అబౌట్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు మనకి టాప్ ప్యాడింగ్ యాడ్ అయింది. అండ్ మనకి స్క్రీన్ రేషియో అయితే నీట్ గా ఫిట్ కూడా అయింది. అండ్ ఇప్పుడు మనం ఎక్స్పీరియన్స్ కూడా చెక్ చేద్దాం. సో ఎక్స్పీరియన్స్ కూడా ఫిట్ గానే ఉంది. అలానే ప్రాజెక్ట్స్ కూడా చెక్ చేద్దాం. సో ప్రాజెక్ట్స్ కూడా ఇప్పుడు మనకి టాప్ ప్యాడింగ్ అయితే యాడ్ అయింది. అండ్ కాంటాక్ట్ కూడా వెళ్దాం. సో కాంటాక్ట్ కూడా ఇప్పుడు మనకి చూడడానికి అయితే బాగుంది. అండ్ ఇప్పుడు మనం ఇంకో ఫీచర్ అయితే యాడ్ చేయబోతున్నాం. అదేంటంటే ఎప్పుడైతే మనం ఈ పర్టికులర్ సెక్షన్ దగ్గరకు వచ్చామో ఇప్పుడు మనం మళ్ళీ టాప్ కి వెళ్ళాలన్నా ఆర్ మనం బాటమ్ కి వెళ్ళాలన్నా ఇప్పుడు మనం మళ్ళీ ఇలా స్క్రోల్ చేయాల్సి అయితే వస్తుంది కదా. ఈ స్క్రోల్ చేయకుండా మనం ఈ బాటమ్ లో ఒక యారోని అయితే యాడ్ చేద్దాం. ఎప్పుడైతే మనం ఆ యారో మీద క్లిక్ చేస్తామో అప్పుడు మనకి ఈ నెక్స్ట్ సెక్షన్ కి అయితే తీసుకొస్తుంది. అండ్ మళ్ళీ దీంట్లో కూడా ఇంకో యారో ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ సెక్షన్ కి అయితే తీసుకొస్తుంది. అండ్ లాస్ట్ గా కాంటాక్ట్ సెక్షన్ లో మనకి ఇంకో యారో ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకి టాప్ అయితే తీసుకొస్తుంది. అండ్ మీరు గమనించినట్లయితే బాటమ్ లో కూడా మనకి ఈ పర్టికులర్ నాబార్ లో ఉండే కాంపోనెంట్ నేమ్స్ కూడా ఉన్నాయి. సో వీటి మీద కూడా క్లిక్ చేసి ఇవి కూడా వర్క్ అవుతాయి లేదో కూడా చెక్ చేద్దాం. సో ఎక్స్పీరియన్స్ మీద క్లిక్ చేద్దాం. సో ఇప్పుడు మనకి ఎక్స్పీరియన్స్ దగ్గరికి వస్తే తీసుకొచ్చింది. సో ఇవి కూడా సక్సెస్ఫుల్ గా మనకి వర్క్ కూడా అవుతున్నాయి. అండ్ ఇంకా లేట్ చేయకుండా మనం ఆ ఫీచర్ కూడా యాడ్ చేయడానికి బిఎస్ కోడ్ ఓపెన్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం index.html లోకి వెళ్ళిపోయి ఇప్పుడు మనం సింపుల్ గా sec1 కి అవసరం లేదు, మనకి sec2 లో కావాలి కాబట్టి ఇప్పుడు మనం సింపుల్ గా ఇక్కడ ఒక యాంకర్ ట్యాగ్ అయితే యూజ్ చేద్దాం. అండ్ యాంకర్ ట్యాగ్ లో ఇప్పుడు మనం ఇక్కడ ఏం మెన్షన్ చేయాలి, ఇక్కడ మనం హ్యాష్ యూజ్ చేసి మన నెక్స్ట్ సెక్షన్ ఏదైతే ఉంటుందో ఆ పర్టికులర్ సెక్షన్ ఐడిని అయితే మెన్షన్ చేయాలి. దీని నెక్స్ట్ మనకి ఎక్స్పీరియన్స్ సెక్షన్ ఉంది కాబట్టి ఎక్స్పీరియన్స్ అని అయితే మనం ఇక్కడ మెన్షన్ చేసాం. అండ్ ఇప్పుడు మనం యాంకర్ ట్యాగ్ లో ఒక ఇమేజ్ ట్యాగ్ ని యూజ్ చేసి ఇమేజ్ ట్యాగ్ లో ఇప్పుడు మనం /assets లో ఉండే arrow.png అండ్ ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ నుంచి కాపీ చేసుకోవచ్చు. సో కాపీ ఇట్. అండ్ ఇప్పుడు మనం కింద దీనికి వెళ్దాం. కింద దీనిలో కూడా మనం సింపుల్ గా దీంట్లో పేస్ట్ చేద్దాం. అలానే మనం నెక్స్ట్ సెక్షన్ కూడా వెళ్దాం. సో ఇక్కడ మనకి ప్రాజెక్ట్ సెక్షన్ వచ్చింది, దీంట్లో కూడా పేస్ట్ చేద్దాం. అండ్ లాస్ట్ గా మనకి ఏం సెక్షన్ ఉంది, లాస్ట్ గా మనకి ఫుటర్ కూడా ఉంది. సో ఫుటర్ కూడా యాడ్ చేస్తే మనకి టాప్ సెక్షన్ కి అంటే హోమ్ సెక్షన్ కి వెళ్ళడానికి కూడా అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా పేస్ట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఇక్కడ మనం హోమ్ సెక్షన్ కి వెళ్ళాలనుకుంటాం కాబట్టి ఇక్కడ మనం సింపుల్ గా నాబార్ అని మెన్షన్ చేద్దాం. అండ్ టాప్ లో మనం నాబార్ కి ఐడి కూడా క్రియేట్ చేయాలి. దాంతో పాటు ఇప్పుడు మనం టాప్ లోకి వచ్చినట్లయితే ఇక్కడ కూడా మనం యూజ్ చేసాం కాబట్టి ఇక్కడ క్లిక్ చేసేటప్పుడు మనకి కాంటాక్ట్ సెక్షన్ కి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ ఎక్స్పీరియన్స్ ని రిమూవ్ చేసి మనం కాంటాక్ట్ అని చెప్దాం. అండ్ దీని టాప్ లో ఇప్పుడు మనకి ఏముంది, సో ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్ సెక్షన్ ఉంది కాబట్టి దీన్ని ఇక్కడ నుంచి మనం రిమూవ్ చేసి ఎక్స్పీరియన్స్ నుంచి మనం ప్రాజెక్ట్ సెక్షన్ కి వెళ్ళాలనుకుంటాం కాబట్టి ప్రాజెక్ట్ సెక్షన్ అయితే మెన్షన్ చేసాం. అండ్ టాప్ లో ఉండే సెకండ్ దీంట్లో మనం ఎక్స్పీరియన్స్ అని కూడా మెన్షన్ చేసాం. అండ్ బ్యాక్ సైడ్ మనం చూసినట్లయితే మనకి ఇమేజెస్ కూడా యాడ్ అయ్యాయి కదా. అండ్ ఇప్పుడు మనం వీటిని అడ్జస్ట్ చేయాలి కాబట్టి ఇప్పుడు మనం సింపుల్ గా ఏం చేద్దామంటే styles.css లోకి వెళ్ళిపోయి అండ్ ఇప్పుడు మనం మన @media query ఇక్కడ ఉంది కాబట్టి దీనిపైన సో స్టార్టింగ్ మనం వాటి క్లాస్ నేమ్స్ కూడా ప్రొవైడ్ చేయాలి కాబట్టి ఇక్కడ మనం క్లాస్ నేమ్స్ కూడా ప్రొవైడ్ చేద్దాం. క్లాస్ నేమ్ యారో అనుకుందాం. అండ్ దీన్ని ఇక్కడ నుంచి మనం సింపుల్ గా కాపీ చేసుకొని మిగిలిన వాటికి కూడా యాడ్ చేసేద్దాం. ఫుటర్ లో కూడా సింపుల్ గా క్లాస్ నేమ్ అయితే యాడ్ చేస్తాం. అండ్ ఇప్పుడు మనం size.css లోకి వెళ్ళిపోదాం. అండ్ దీన్ని ఇక్కడ నుంచి మనం మినిమైజ్ చేద్దాం. సో మనకి లెఫ్ట్ సైడ్ అయితే వచ్చింది ఇది. అండ్ రైట్ సైడ్ మనం ఈ పర్టికులర్ యారోని అయితే అడ్జస్ట్ చేయాలి. అండ్ కొంచెం మనం టాప్ కి స్క్రోల్ చేసి ఇక్కడ మనం డాట్ యారో క్లాస్ ని టార్గెట్ చేసి యారోలో ఉండే ఇమేజ్ ని టార్గెట్ చేస్తాం. మనం సింపుల్ గా విత్ ని ఇక్కడ మనం ఒక 40px అయితే చెప్దాం. సో మనకి రెడ్యూస్ అయితే అయింది కదా. దీంతో పాటు ఇప్పుడు మనం దీని టాప్ లో డాట్ యారో క్లాస్ ని టార్గెట్ చేసి అండ్ ఈ పర్టికులర్ యారోని ఇప్పుడు మనం సింపుల్ గా ఇక్కడ రైట్ సైడ్ అయితే పెట్టాలనుకుంటున్నాం. దానికోసం ఇప్పుడు మనం సింపుల్ గా పొజిషన్ అయితే అబ్సల్యూట్ చేద్దాం. సో అబ్సల్యూట్ అయింది. అండ్ ఇప్పుడు మనం దీన్ని రైట్ సైడ్ ఈ బాటమ్ సెక్షన్ లో పెట్టాలనుకుంటాం కాబట్టి దీని కింద ఇప్పుడు మనం రైట్ ని యూజ్ చేసి ఒక 30px చెప్దాం. సో మనకి రైట్ సైడ్ వచ్చింది. అండ్ ఇప్పుడు మనం బాటమ్ ను కూడా మెన్షన్ చేయాలి కాబట్టి
బాటమ్ ను కూడా 0 అని అయితే చెప్దాం. సో ఇప్పుడు మనకి ఎక్కడ నుంచి అయితే కనిపించట్లేదు అండ్ మనకి ఈచ్ సెక్షన్ నుంచి అయితే మనకి రిమూవ్ అయిపోయింది అండ్ ఎక్కడికి వెళ్ళింది అని చూస్తే మనకి టాప్ లో అయితే వచ్చింది. సో ఇప్పుడు మనం ఈచ్ సెక్షన్ లో ఆ పర్టికులర్ ప్లేస్ లో మనం దీన్ని యాడ్ చేయాలంటే ఇప్పుడు మనం ఇంకోటి కూడా చేయాలి. దీనిపైన ఇప్పుడు మనం డాట్ sec2 క్లాస్ ని టార్గెట్ చేద్దాం, అలానే డాట్ sec3 క్లాస్ ని కూడా టార్గెట్ చేద్దాం, అలానే డాట్ sec4 డాట్ sec6 ఉంది కాబట్టి sec6 ని కూడా టార్గెట్ చేసాం. దీనిలో ఇప్పుడు మనం పొజిషన్ అయితే రిలేటివ్ చేయాలి అండ్ ఎప్పుడైతే మనం పొజిషన్ ని రిలేటివ్ చేసామో అప్పుడు మనకి ఈచ్ క్లాస్ లో అయితే అది నీట్ గా అడ్జస్ట్ కూడా అవుతుంది. లైక్ బాటమ్ లో అయితే మీరు చూడొచ్చు అండ్ ఇప్పుడు మనం సింపుల్ గా దీని మీద క్లిక్ చేసినట్లయితే అది మనకి ఆ పర్టికులర్ సెక్షన్ కి అయితే తీసుకెళ్తుంది. సో క్లిక్ చేస్తే మనకి ఎక్స్పీరియన్స్ సెక్షన్ కి తీసుకొచ్చింది అండ్ మళ్ళీ దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకి దీని నెక్స్ట్ సెక్షన్ కి తీసుకొచ్చింది అండ్ ప్రాజెక్ట్స్ దీని మీద క్లిక్ చేస్తే మనకి కాంటాక్ట్ సెక్షన్ కి అయితే తీసుకెళ్లట్లేదు ఎందుకంటే అక్కడ మనం ఫుటర్ అని మెన్షన్ చేయాలి. సో దీన్ని ఇప్పుడు మనం ఫుల్ స్క్రీన్ చేసుకుందాం మళ్ళీ index.html లో. సో ఇక్కడ మనం కాంటాక్ట్ యూజ్ చేసాం కాబట్టి href లో ఇక్కడ మనం ఫుటర్ కి అయితే చేంజ్ చేయాలి అండ్ ఇప్పుడు మనం మళ్ళీ వర్క్ అవుతుంది లేదో కూడా చెక్ చేద్దాం. సో ఇప్పుడు మనకి కాంటాక్ట్ సెక్షన్ కూడా ప్రాపర్ గా అయితే తీసుకొచ్చింది అండ్ దీని మీద క్లిక్ చేస్తే మనకి మళ్ళీ టాప్ సెక్షన్ కి అయితే తీసుకువెళ్ళాలి. దానికోసం ఇప్పుడు మనం మళ్ళీ VS కోడ్ ఓపెన్ చేద్దాం అండ్ ఇప్పుడు మనం టాప్ లోకి వెళ్ళిపోయి మన డెస్క్టాప్ nav బార్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మన ఐడిని క్రియేట్ చేసి ఇక్కడ మనం nav బార్ అని అయితే చెప్దాం అండ్ వర్క్ అవుతుంది లేదో కూడా చెక్ చేయాలి కాబట్టి ఒకసారి క్లిక్ చేద్దాం. సో ఇప్పుడు మనకి టాప్ లోకి అయితే తీసుకొచ్చింది కానీ బాటమ్ లో ఉండే ఈ పర్టికులర్ యారో మనకి టాప్ సైడ్ చూపించేటట్లు ఉండాలి కాబట్టి ఇప్పుడు మనం సింపుల్ గా VS కోడ్ ఓపెన్ చేద్దాం అండ్ బాటమ్ లోకి వెళ్ళిపోయి ఇక్కడ మనం యారో యూజ్ చేసాం కదా, యారో పక్కన మనం మళ్ళీ యారో 2 అని ఇంకోటి అయితే క్రియేట్ చేద్దాం. సో దీన్ని ఇప్పుడు మనం పైకి అయితే రొటేట్ చేయాలి. సో దీన్ని కాపీ చేసుకొని styles.css లోకి వెళ్ళిపోయి ఈ పర్టికులర్ యారో కింద ఇప్పుడు మనం పేస్ట్ చేద్దాం. దీనిలో ఇప్పుడు మనం దీన్ని మినిమైజ్ చేద్దాం. సో చూస్తూ చేయొచ్చు అండ్ టాప్ కి స్క్రోల్ చేద్దాం. ఇక్కడ మనం ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీ యూజ్ చేసి రొటేట్ లో ఇప్పుడు మనం సింపుల్ గా ఏం చేద్దామంటే 180 DEG అనేది చెప్దాం అండ్ ఇప్పుడు మనకి ఇది టాప్ కి అయితే తిరిగింది అండ్ ఇప్పుడు మనం దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకి టాప్ కి వెళ్తాది అనే అర్థం కూడా వస్తుంది అండ్ ఇక్కడ మనం బాటమ్ అయితే మెన్షన్ చేసాం కదా, దీనిలో కూడా మనం ఇప్పుడు బాటమ్ ని టార్గెట్ చేసి ఒక 50 px అయితే చెప్దాం. సో మనకి కొంచెం పైకి కూడా వచ్చింది అండ్ ఇక్కడ మనం గమనించినట్లయితే మన కాంటాక్ట్ సెక్షన్ లో ఉండేటప్పుడు మనకి టాప్ సైడ్ యారో అయితే కనిపించకూడదు. సో దీన్ని కూడా మనం అడ్జస్ట్ చేయాలి కాబట్టి ఇప్పుడు మనం మళ్ళీ VS కోడ్ ఓపెన్ చేసి ఇప్పుడు మనం sec5 లోకి అయితే వెళ్ళాలి. సో sec5 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో sec5 లోకి వచ్చేసాం. సో ఇప్పుడు మనం దీన్ని అయితే ఫుల్ స్క్రీన్ చేద్దాం. ఫుల్ స్క్రీన్ చేసిన తర్వాత మనం ఇప్పుడు sec4 ని చెక్ చేద్దాం. సో sec4 లో కూడా మనం హైట్ ని మెన్షన్ చేసాం, అలానే sec2 లో కూడా మనం హైట్ ని మెన్షన్ చేసాం, టాప్ లో చూడొచ్చు. అలా మనం ఈచ్ సెక్షన్ కి అయితే హైట్ మెన్షన్ చేసాం కానీ sec5 కి అయితే మెన్షన్ చేయలేదు. సో దీని కింద ఇప్పుడు మనం హైట్ ని మెన్షన్ చేసి ఒక 60 VH అయితే చెప్దాం అండ్ ఇప్పుడు మనం దీన్ని మినిమైజ్ చేద్దాం. సో ఇప్పుడు మనకి టాప్ లో ఉండే ఆ పర్టికులర్ యారో అయితే కనిపించట్లేదు కానీ దీన్ని చూస్తూ ఉంటే కాంటాక్ట్ సెక్షన్ ని మనకు కొంచెం ఆడ్ గా అయితే ఉంది. సో దీన్ని అడ్జస్ట్ చేయాలి కాబట్టి VS కోడ్ ఓపెన్ చేసి ఈ అలైన్ ఐటమ్ సెంటర్ కింద ఇప్పుడు మనం జస్టిఫై కంటెంట్ కూడా సెంటర్ కాదు ఇక్కడ మనం ఎండ్ అనేది చెప్పాలి. సో ఎండ్ చెప్తే అండ్ ఇప్పుడు మనకి మధ్యలోకి అయితే అలైన్ అయింది ఎందుకంటే మనం హైట్ ఇచ్చిన తర్వాత ఎండ్ చెప్పామంటే ఇక్కడ మార్జిన్స్ యూజ్ చేసాం కాబట్టి ఇది ప్రాపర్ గా అయితే అడ్జస్ట్ అవుతుంది అండ్ ఇప్పుడు మనం చూడొచ్చు అండ్ ఇప్పుడు మనం ఈ సెక్షన్ లో ఉన్నాం కదా. సో దీని నుంచి దీని మీద క్లిక్ చేద్దాం. సో మన బాటమ్ సెక్షన్ కి వచ్చింది. సో టాప్ యారో కనిపించట్లేదు అండ్ దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి కాంటాక్ట్ సెక్షన్ కి వచ్చింది కానీ ఇక్కడ కూడా టాప్ యారో అయితే మనకి కనిపించట్లేదు అండ్ ఇప్పుడు మనం దీన్ని ఇన్స్పెక్ట్ కూడా చేద్దాం. సో ఇన్స్పెక్ట్ ఇట్. సో మనకి iPhone XR లో ఓపెన్ అయింది కానీ మనకి మొబైల్ డివైసెస్ లో అయితే ఈ పర్టికులర్ యారోస్ అయితే మనకి అవసరం లేదు. సో వీటిని మనం రిమూవ్ చేసేయాలి కాబట్టి ఈ యారోస్ ను మనం మొబైల్ డివైసెస్ లో అయితే రిమూవ్ చేసేద్దాం. దానికోసం మనం దీన్ని ఫుల్ స్క్రీన్ చేసుకుందాం. సో దీనిలో కాదు styles.css లోకి వెళ్ళిపోయి ఇక్కడ మనకి 1024 ఉంది కాబట్టి దీనిలో మనం డాట్ యారో క్లాస్ ని టార్గెట్ చేసి డిస్ప్లే అయితే మనం నన్ చేద్దాం అండ్ ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ చూడొచ్చు. సో మనకి యారోస్ అయితే రిమూవ్ అయిపోయాయి అండ్ మనకి బాటమ్ లో చూసినట్లయితే ఇక్కడ మనకి రెస్పాన్సివ్నెస్ అయితే పోయింది కదా, ఇది ఎందుకు పోయిందో కూడా చూద్దాం. అండ్ ఇప్పుడు మనం VS కోడ్ ఓపెన్ చేసి అండ్ ఇప్పుడు మనం index.html లోకి వెళ్ళినట్లయితే మనం బాటమ్ లో చూడొచ్చు. ఇప్పుడు మనం sec6 కూడా ఓపెన్ చేద్దాం. సో మీకు ఇంకా నీట్ గా ఐడియా వస్తుంది. సో sec6 లో ఇప్పుడు మనం sec6 లో మనం రెస్పాన్స్ చేసేటప్పుడు ఎలా యాక్సెస్ చేసాం క్లాసెస్ ని, nth చైల్డ్ అయితే యూజ్ చేసాం. సో ఇక్కడ nth చైల్డ్ లో 1 టార్గెట్ చేసాం అండ్ దీనిలో టార్గెట్ చేసిన ఎలిమెంట్ ఏంటి మనకి ఇక్కడ మనం మెనూ బార్ అయితే టార్గెట్ చేసాం కానీ టాప్ లో మనం యాంకర్ ట్యాగ్ ని యూజ్ చేసాం కాబట్టి ఈ పర్టికులర్ క్లాస్ మనకి టార్గెట్ అయిపోతుంది. సో దీన్ని ఇక్కడ నుంచి మనం కట్ చేసుకుందాం అండ్ ఇప్పుడు మనం దీన్ని ఎండింగ్ లో అయితే పేస్ట్ చేద్దాం
అండ్ ఇప్పుడు మనం ఇక్కడ నుంచి దీన్ని మినిమైజ్ చేసామంటే అండ్ ఇక్కడ మనకు బాటమ్ లో ఇప్పుడు మళ్ళీ రెస్పాన్సివ్నెస్ అయితే మళ్ళీ వచ్చేసింది కదా. అండ్ ఇప్పుడు మనం డౌన్ కి స్క్రోల్ చేసి ఇప్పుడు మనం మెనూ బార్ మీద అయితే క్లిక్ చేద్దాం. సో మనకి మెనూ బార్ అసలు ఓపెన్ అవ్వట్లేదు, ఎందుకంటే మనం గమనించినట్లయితే మనకి మెనూ బార్ అయితే బ్యాక్ సైడ్ కి వెళ్ళిపోయింది. సో దానికి మన జెడ్ ఇండెక్స్ ఇచ్చి ముందుకైతే తీసుకురావాలి. సో మన హ్యాంబర్గర్ అయితే ఇక్కడ ఉంది కదా. సో మన స్టైల్స్ డాట్ సిఎస్ఎస్ లో ఉన్నాం. అండ్ స్టైల్స్ డాట్ సిఎస్ఎస్ లో మనం 1024 పిక్సెల్స్ ఉంది కదా టాబ్లెట్ డివైస్, దీనిలో మనకి హ్యాంబర్గర్ ఉంటది. దీనిలో ఇప్పుడు మనం సింపుల్ గా జెడ్ ఇండెక్స్ ని 100 కి అయితే సెట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ నుంచి మినిమైజ్ చేద్దాం. సో దీని మీద అయితే క్లిక్ చేద్దాం. సో ఇప్పుడు మనకి మెనూ బార్ వస్తుంది, కానీ మెనూ బార్ ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్ కి వెళ్ళిపోయింది. సో మనం దేని మీద అయితే క్లిక్ చేయాలనుకుంటామో అదైతే మనకి వర్క్ అవ్వదు. అండ్ అది కూడా వర్క్ అయ్యేటట్లు చేయాలి కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ నావ్ బార్ లో ఉండే మెనూ బార్ ఉంది కదా, దీనికి ఇప్పుడు మనం మళ్ళీ జెడ్ ఇండెక్స్ అయితే ప్రొవైడ్ చేయాలి. సో ఇక్కడ మనం జెడ్ ఇండెక్స్ ప్రొవైడ్ చేద్దాం. దీన్ని కూడా 100 అయితే చెప్దాం. అండ్ సేవ్ చేసి ఒకసారి మినిమైజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనకి ఫ్రంట్ లోకి అయితే అపియర్ అయింది. అండ్ ఇప్పుడు మనం దీని మీద క్లిక్ చేద్దాం. సో ఎక్స్పీరియన్స్ కి వచ్చింది, అబౌట్ మీద క్లిక్ చేస్తే అబౌట్ కి వచ్చింది, ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేస్తే ప్రాజెక్ట్స్, అలానే కాంటాక్ట్ మీద క్లిక్ చేస్తే మనకి కాంటాక్ట్ కూడా వెళ్ళింది. సో మనకి ఇప్పుడు ప్రాపర్ గా అయితే వర్క్ అవుతుంది. సో దీన్ని ఇక్కడ నుంచి క్లోజ్ చేసేద్దాం. అండ్ దీన్ని ఇప్పుడు మనం ఫుల్ స్క్రీన్ కూడా చేద్దాం. అండ్ ఇప్పుడు మనం యాడ్ చేయాల్సిన ఇంకో ఫీచర్ కూడా ఉంది, అదేంటో కూడా చూద్దాం. ఎప్పుడైతే మనం ఒక సెక్షన్ నుంచి ఇంకో సెక్షన్ కి అయితే వెళ్తామో అప్పుడు మనకి ఈ పర్టికులర్ సెక్షన్ లెఫ్ట్ సైడ్ నుంచి మనకి మధ్యలోకి అయితే రావాలి. అండ్ ఇక్కడ మనకి ఒపెసిటీ 0 నుంచి ఒపెసిటీ 1 కి అయితే అవ్వాలి. సో దీన్ని ఇప్పుడు మనం యాడ్ చేయాలి కాబట్టి ఇంకా లేట్ చేయకుండా మనం దీన్ని కూడా యాడ్ చేద్దాం. దానికోసం ఇప్పుడు మనం మళ్ళీ విఎస్ కోడ్ ఓపెన్ చేద్దాం. విఎస్ కోడ్ ఇప్పుడు మనం స్టైల్స్ డాట్ సిఎస్ఎస్ లో ఉన్నాం కదా, స్టైల్స్ డాట్ సిఎస్ఎస్ లో ఇప్పుడు మనం కొంచెం కిందకు వచ్చినట్లయితే మనకి ఎక్కడితో ఎండ్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం కీ ఫ్రేమ్ ఐడెంటిఫైయర్ ని టార్గెట్ చేసి ఐడెంటిఫైయర్ నేమ్ కూడా ప్రొవైడ్ చేయాలి కాబట్టి దీన్ని మనం ఎపిఆర్ అనుకుందాం. ఎపిఆర్ లో ఇప్పుడు మనం ఫ్రమ్ ని యూజ్ చేయాలి, ఫ్రమ్ తో పాటు మనం టు ని కూడా యూజ్ చేయాలి. అండ్ ఫ్రమ్ లో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనం ఒపాసిటీని టార్గెట్ చేసి 0 అయితే చెప్దాం. అండ్ కింద మనం ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీ యూజ్ చేసి ఇక్కడ మనం సింపుల్ గా ట్రాన్స్లేట్ ఎక్స్, ఎందుకంటే మనం లెఫ్ట్ సైడ్ నుంచి మధ్యలోకి రావాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ -200px అయితే చెప్దాం. అండ్ దీంట్లోనే ఇప్పుడు మనం సింపుల్ గా వీటిని కాపీ చేసుకొని కింద దీంట్లో కూడా సింపుల్ గా పేస్ట్ చేసుకొని ఒపాసిటీ 1 కి రావాలి కాబట్టి 1 మెన్షన్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం 0 కి అయితే మళ్ళీ సెట్ చేద్దాం. సో మనకు కావాల్సిన యానిమేషన్ అయితే మనం క్రియేట్ చేసాం. అండ్ దీని కింద ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం సింపుల్ గా ఏ సెక్షన్స్ కి అయితే ఈ పర్టికులర్ యానిమేషన్ యాడ్ అవ్వాలో వాటిని అయితే టార్గెట్ చేయాలి. సో డాట్ సెక్ 1 కి కావాలి, కామా డాట్ సెక్ 2 కి కావాలి, కామా డాట్ సెక్ 3 కి కూడా కావాలి, కామా డాట్ సెక్ 4, అలానే మనకి లాస్ట్ గా ఫైనల్ గా కామా పెట్టుకొని సెక్ 5 కూడా టార్గెట్ చేద్దాం. సో మనం ఇక్కడ టోటల్ గా 5 సెక్షన్స్ అయితే టార్గెట్ చేసాం. సో ఇక్కడ మనం ఫ్లవర్ బ్రషెస్ కూడా యూజ్ చేయాలి. దీనిలో ఇప్పుడు మనం ఏం చేయాలంటే యానిమేషన్ అనేది చెప్పాలి. యానిమేషన్ లో మనం ఆ పర్టికులర్ కీ ఫ్రేమ్ ఐడెంటిఫైయర్ నేమ్ ఉంది కదా, అపియర్ అని మెన్షన్ చేసి దీన్ని మనం లీనియర్ లో అయితే పెడదాం. అండ్ దీని కింద ఇప్పుడు మనం యానిమేషన్ టైమ్ లైన్ కూడా యూజ్ చేయాలి. అండ్ ఇప్పుడు నేను క్రియేట్ చేస్తుంది ఏది మీకు అర్థం అవ్వకపోతే ఈ పర్టికులర్ యానిమేషన్స్ ని ఎలా యూజ్ చేయాలి అండ్ వెబ్సైట్ లో మన కాంపోనెంట్స్ కి ఎలా యాడ్ చేయాలి అనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే ఉంది. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ మీకు చూపిస్తున్నా కదా, ఈ పర్టికులర్ thumbnail తో మనకి ఛానల్లో వీడియో కూడా ఉంది. అండ్ డిస్క్రిప్షన్ లో కూడా దాన్ని నేను మెన్షన్ చేస్తాను. ఒకవేళ మీకు ఇది అర్థం అవ్వకపోతే ఫస్ట్ ఆ వీడియోని అయితే చెక్అవుట్ చేయండి. అండ్ టైమ్ లైన్ లో ఇప్పుడు మనం ఈ పర్టికులర్ యానిమేషన్ మనకి ఎప్పుడు యాడ్ అవ్వాలి, ఇక్కడ మనం వ్యూ అని అయితే చెప్పాలి. ఎప్పుడైతే మనం ఆ పర్టికులర్ సెక్షన్ కి వెళ్తామో అప్పుడు మనకి వ్యూ అవ్వాలి కాబట్టి వ్యూ అని చెప్పాం. అండ్ ఇక్కడ మనం మళ్ళీ యానిమేషన్ రేంజ్ ని కూడా మెన్షన్ చేసి యానిమేషన్ రేంజ్ ని మనం ఎంట్రీ అని చెప్పాలి. దీనిలో మనం 0% అండ్ ఇక్కడ మనం కవర్ చేయబోతున్నాం అండ్ 40% అయితే చెప్పాలి. సో ఇప్పుడు మనం చేస్తుంది ఏది మీకు అర్థం అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా మీరు ఆ వీడియోని అయితే చెక్అవుట్ చేయండి. చాలా సింపుల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను దాంట్లో. అండ్ ఇప్పుడు మనం సక్సెస్ఫుల్ గా యానిమేషన్ అయితే క్రియేట్ చేసాం. అండ్ వర్క్ అవుతుందో లేదో కూడా చెక్ చేయాలి కాబట్టి దీన్ని ఇక్కడ నుంచి మినిమైజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం టాప్ లోకి వచ్చాం. అండ్ ఇప్పుడు మనం స్మూత్ గా పైకి అయితే స్క్రోల్ చేద్దాం. అండ్ గమనించినట్లయితే మనకి లెఫ్ట్ సైడ్ నుంచి అంతే స్మూత్ గా మనకి మధ్యలోకి అయితే అపియర్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ స్క్రోల్ చేద్దాం. సో మనకి ఎక్స్పీరియన్స్ కూడా యాడ్ అయింది. అండ్ మళ్ళీ స్క్రోల్ చేస్తే మనకి ప్రాజెక్ట్స్ కూడా యాడ్ అయింది. అండ్ కాంటాక్ట్ సెక్షన్ కూడా మనకి యాడ్ అయింది. అండ్ మళ్ళీ మనం బాటమ్ కి స్క్రోల్ చేసినట్లయితే అంతే స్మూత్ గా మనకి లెఫ్ట్ సైడ్ కి వెళ్ళిపోతుంది, చూసారా. అండ్ ఇప్పుడు మనం టాప్ లోకి వస్తే అన్ని మనకి లెఫ్ట్ సైడ్ కి అయితే వెళ్ళిపోతున్నాయి. సో సక్సెస్ఫుల్ గా మనం అన్ని ఫీచర్స్ అయితే యాడ్ చేసాం. అండ్ ఇది రెస్పాన్సిబుల్ ఎలా వర్క్ అవుతుంది లేదో కూడా చెక్ చేయాలి కాబట్టి ఇన్స్పెక్ట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం దీనిలో కూడా టాప్ కి స్క్రోల్ చేద్దాం. సో మనకి లెఫ్ట్ సైడ్ నుంచి అయితే వస్తుంది. సో మనకి లోవర్ డివైసెస్ ఇలా వచ్చినట్లుంటే బాగోదు కాబట్టి దీన్ని ఇక్కడ నుంచి మనం రిమూవ్ చేసేద్దాం. సో దానికోసం మనం విఎస్ కోడ్ ఓపెన్ చేసి ఇక్కడ మనం ఏవైతే క్రియేట్ చేసామో ఈ పర్టికులర్ యానిమేషన్ ఇక్కడ నుంచి మనం సింపుల్ గా కట్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం @ మీడియా క్వెరీ యూజ్ చేసి
దీనిలో మిన్ విత్ ని టార్గెట్ చేయబోతున్నాం మనం ఇప్పుడు. ఎప్పుడైతే మనకి మినిమం విడ్త్ ఆఫ్ డివైస్ 1025 పిక్సెల్స్ ఉంటుందో, అంటే మనకి 1024 పిక్సెల్స్ కంటే ఎక్కువ అవుతుందో అప్పుడు మనం ఈ యానిమేషన్స్ అయితే యాడ్ చేద్దాం. సో మనం యానిమేషన్స్ కూడా యాడ్ చేసేసాం. అండ్ ఇక్కడ నుంచి మనం మినిమైజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం దీంట్లో స్క్రోల్ చేసినట్లయితే మనకి వర్క్ కూడా అవ్వదు. అండ్ మనం టాబ్లెట్ ను కూడా చెక్ చేయొచ్చు. సో మనకి టాబ్లెట్ లో కూడా ఆ యానిమేషన్ అయితే వర్క్ అవ్వదు, ఎందుకంటే మనం మినిమం డివైస్ ని 1025 పిక్సెల్స్ అయితే పెట్టాం. అండ్ ఇప్పుడు మనం చూసినట్లయితే మనకి డెస్క్టాప్ డివైస్ లో అయితే వర్క్ అవుతుంది, ఎందుకంటే ఇది మనకు కొంచెం పెద్ద డివైస్ కాబట్టి. సో సక్సెస్ఫుల్ గా మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఫీచర్ ని అలానే ఫంక్షనాలిటీని కూడా ఈ పోర్ట్ఫోలియో వెబ్సైట్ కి అయితే యాడ్ చేసాం. అండ్ ఫైనల్ గా మనం వెబ్సైట్ మొత్తం ఎలా వర్క్ అవుతుందో లేదో కూడా చెక్ చేయాలి కాబట్టి, అండ్ ఇప్పుడు మనం అబౌట్ మీద క్లిక్ చేద్దాం. సో మనం ఈ సెక్షన్ కి అయితే వచ్చాం. అండ్ బాటమ్ లో యారో ఉంది కాబట్టి దీని మీద క్లిక్ చేద్దాం. సో మనకి ఎక్స్పీరియన్స్ కి వచ్చింది, మళ్ళీ క్లిక్ చేద్దాం. సో మనకి ప్రాజెక్ట్స్ కి వచ్చింది, మళ్ళీ క్లిక్ చేస్తే మనకి కాంటాక్ట్ కి వచ్చింది. అండ్ ఇప్పుడు మన కాంటాక్ట్ సెక్షన్ నుంచి ఎనీ సెక్షన్ కి వెళ్ళాలంటే ఎక్కడ నుంచి అయితే మనం క్లిక్ చేసి ఆ సెక్షన్స్ కి అయితే వెళ్ళొచ్చు. ఆర్ మనం డైరెక్ట్ గా హోమ్ సెక్షన్ కి వెళ్ళాలంటే ఆ బాటమ్ లో ఉండే టాప్ యారో మీద క్లిక్ చేస్తే మనకి హోమ్ సెక్షన్ కి అయితే తీసుకొచ్చేసింది. అండ్ డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేద్దాం. సో డౌన్లోడ్ వర్క్ అవుతుంది. అలానే కాంటాక్ట్ మీద కూడా క్లిక్ చేద్దాం. సో కాంటాక్ట్ కూడా వర్క్ అవుతుంది. అండ్ లేట్ చేయకుండా మనం ఇన్స్పెక్ట్ చేసి లావర్ డివైసెస్ కూడా చెక్ చేద్దాం. సో ఐప్యాడ్ ఎయిర్ లో ఓపెన్ అయింది. సో దీనిలో కూడా మనకి చాలా కూల్ గా అయితే ఉంది వెబ్సైట్ మొత్తం. అండ్ ఇప్పుడు మనం మెనూ బార్ ని కూడా ఓపెన్ చేద్దాం. దీనిలో కూడా ఇప్పుడు మనం క్లిక్ చేద్దాం. సో ఎక్స్పీరియన్స్ కి వచ్చింది, అబౌట్ కూడా వచ్చింది. అండ్ ఇప్పుడు మనం ఫైనల్ గా ఐఫోన్ ఎక్స్ఆర్ కూడా చెక్ చేద్దాం. సో ఐఫోన్ ఎక్స్ఆర్ ఇప్పుడు మనం ఎక్స్పీరియన్స్ మీద క్లిక్ చేద్దాం. సో వర్క్ అవుతుంది. ప్రాజెక్ట్స్, కాంటాక్ట్, అండ్ ఇప్పుడు మనం కాంటాక్ట్ నుంచి ఎన్ని సెక్షన్స్ కి వెళ్ళాలంటే ఎక్స్పీరియన్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఆ సెక్షన్స్ కూడా వెళ్తుంది. అండ్ ఇప్పుడు మనం ఫైనల్ గా లాస్ట్ గా నెక్స్ట్ టాబ్ ని కూడా చెక్ చేద్దాం. సో నెక్స్ట్ టాబ్ లో మనం చూసినట్లయితే మనకి గ్యాప్ అయితే ప్రాపర్ గా లేదు కదా. అండ్ ఈ గ్యాప్ ని ఇప్పుడు మనం అడ్జస్ట్ చేయాలంటే మనం అబౌట్ సెక్షన్ అయితే టార్గెట్ చేయాలి. దానికోసం ఇప్పుడు మనం విఎస్ కోడ్ ఓపెన్ చేసి సెక్షన్ 2 లోకి అయితే వెళ్ళాలి. సో సెక్షన్ 2, అండ్ ఇక్కడ మనం టాప్ లో చూడొచ్చు, ఇక్కడ మనం 90 VH అయితే యూజ్ చేస్తాం కదా. సో దీని ఇక్కడ నుంచి మనం కాపీ చేసుకుందాం. అండ్ టాప్ కి స్క్రోల్ చేసినట్లయితే మనకి ఇక్కడ మ్యాక్స్ విత్ ఇక్కడ 1024 పిక్సెల్స్ వచ్చింది కదా. దీనిలో మనం అసలు హైట్ ని అయితే మెన్షన్ చేయలేదు. సో ఇక్కడ మనం డాట్ సెక్2 టార్గెట్ చేసి దీనిలో హైట్ ని మెన్షన్ చేసి 90 VH కాకుండా 100% అయితే చేంజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ నుంచి మినిమైజ్ చేద్దాం. సో ఇప్పుడు మనం చూడొచ్చు, సో మనకు ఓవర్ రైడ్ అయితే అవ్వటం లేదు. అండ్ ఎక్స్పీరియన్స్ సెక్షన్ కూడా మనకి వేరే సెక్షన్ గా అయితే డివైడ్ అయింది. అండ్ ఇప్పుడు మనం టాప్ కి స్క్రోల్ చేద్దాం. ఓకే, అండ్ కాంటాక్ట్ సెక్షన్ కూడా చూడడానికి చాలా బాగుంది. సో మనకి నెక్స్ట్ టాబ్ లో కూడా ప్రాపర్ గా అయితే వర్క్ అవుతుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ డివైస్ లో అయితే మనకి ఈ పర్టికులర్ పోర్ట్ఫోలియో అయితే వర్క్ అవుతుంది. అండ్ పోర్ట్ఫోలియోస్ మనకి ఈచ్ అండ్ ఎవ్రీ డివైస్ లో కూడా వర్క్ అవ్వాలి. అలా అయితేనే మనకి ఎవరికైనా మనం పంపించామంటే వాళ్ళ నుంచి మనకి మంచి ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది. అండ్ మీరు ఎండ్ వరకు దీన్ని క్రియేట్ చేశారని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ని మనం ఏం చేద్దాం అనేది మీరు కమెంట్ సెక్షన్ లో కూడా తెలియజేయండి. సో నేనైతే స్టార్టింగ్ లో చెప్పినట్లు గిట్ ని అలానే గిట్ హబ్ ని కవర్ చేద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోస్ లో. సో మీరు కూడా ఫాస్ట్ గా గిట్ హబ్ నేర్చుకోవాలంటే కిందనైతే కమెంట్ చేయండి. అండ్ లేట్ చేయకుండా మనం నెక్స్ట్ సిరీస్ ని కూడా స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ and see you in the next video, guys.